నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం హైదరాబాద్ అంతా కూడా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పైనే ఫోకస్ పెట్టాయి. ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని. అక్కడ మనం చూసామంటే మొత్తం 4 రోడ్లు కూడా హడావిడిగా కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ప్రచార హోరు చూస్తున్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అక్కడికి వచ్చారు యూసుఫ్గూడ వైపు, అండ్ కేటీఆర్ గారు వెళ్తున్నారు. చూస్తున్నాం 3 పార్టీలు చాలా బిజీగా ప్రచారంలో భాగమైపోయాయి. ఎలా ఉందంటారు సిచ్యువేషన్? 3 పార్టీలకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది అనేటువంటిది ఒకటైతే, రెండవది అగ్ని పరీక్షగా కూడా తయారైంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ అది సొంత సీటు, అంటే ఆ పార్టీ గెలిచినటువంటి సీటు, దానికి మాగంటి గోపీనాథ్ గారి సతీమణిని నిలిపి సానుభూతి ఓటును గెలవాలనేటువంటి ప్రయత్నం దాంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి గడిచినటువంటి 23 నెలల కాలంలో తాము చేసినటువంటి అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలని చూపించి దాన్ని రిఫరెండం అనే మాట ఎవరు వాడలేదు, కానీ దానికి ఒక పరీక్షగా కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకుంది. అదేవిధంగా బీజేపీ విషయానికి వస్తే దానికి ఈ 2 పార్టీల కంటే దానికి ఒక మరింత చిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అది గెలుస్తుందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే, పోయినసారి అంటే 2023లో తెచ్చుకున్నటువంటి ఓట్లు 25,000 చిల్లర అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో దానికి వచ్చినటువంటి ఓట్లు దాదాపు 67,000. అందుకని ఇప్పుడు 67,000 ఓట్లు కనుక తెచ్చుకోలేకపోయేట్లయితే, లేదా మళ్ళా 25,000 ఓట్లు లేదా అంతకంటే కనుక తక్కువ కనుక తెచ్చుకునేట్లయితే, దానికి మొత్తం దీనికి సారథిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పరువు మురికి మూసిలో కలిసిపోతుంది అనేది అందరికీ తెలిసినటువంటి సాక్ష్యం. అందుకని ఆయన తన పరువు నిలుపుకోవడానికి అక్కడ బీజేపీ గెలుస్తుందా లేదా అనే దానికంటే తనకు వచ్చినటువంటి ఓట్లైనా పడేట్టుగా చూసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. సరే, మిగతా బీజేపీ నాయకులు కూడా అట్లాగే ఉన్నారనుకోండి. అందుకని ఈ విధంగా ఒక్కొక్క కారణంతో ఒక్కో పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సవాల్గా తీసుకున్నది. ఈ క్రమంలోనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం అనేది నా అభిప్రాయం. సరే, యాక్చువల్గా రాజకీయాలు అంటే విమర్శలు మనం చూస్తూనే ఉంటాం, ప్రతి విమర్శలు చూస్తూనే ఉంటాం. రాజకీయంగా ఏవైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఈసారి మనం చూస్తుంటుంటే అది కాస్త లిమిట్స్ క్రాస్ అయ్యి పర్సనల్ టార్గెటెడ్గా వెళ్తున్నాయి. పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏం చెప్తారు? ఎన్నికలు లేదా ఎన్నికలతో నిమిత్తం లేకుండానే రాజకీయ పార్టీల మధ్య మాటల తోటాలు వెళ్ళటం అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి అంశం. జనం కూడా ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడితే, ఎవరు ఎక్కువ కటువుగా మాట్లాడితే వాళ్ళు ఘనులు అన్నట్టుగా కూడా చూడటం ప్రారంభమైందనేది మనకి తెలుస్తా ఉంది. ఒకవేళ జనం అటువంటి ధోరణిని, అటువంటి మాటల్ని కనుక అసహించుకున్నట్లయితే ఆ విధంగా ఆ పదజాలాన్ని ఉపయోగించరు. కానీ 3 పార్టీల వాళ్ళు ఆ విధంగా రోజు రోజుకి దాన్ని పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా జనం కూడా వాటిని ఏం పట్టించుకోవట్లేదు అనేది మనకి కనిపిస్తా ఉంది. అందుకనే రేవంత్ రెడ్డి గారు తన స్థాయిని కూడా మర్చిపోయి కేటీఆర్ ని ఏ విధమైనటువంటి పదజాలంతో దూషించారో మనం చూసాం. అందుకని కేటీఆర్ గాని లేదా ఇతర బీఆర్ఎస్ నాయకులు గాని మరి రేవంత్ రెడ్డి గారిని కూడా దాదాపు అదే స్థాయిలో దూషిస్తున్నారనేది మన అందరికీ తెలిసినటువంటిది. అందుకని జనం వీటన్నిటిని పట్టించుకోవాల్సింది ఎవరు? జనం. ఏమిటి మాటలు, ఏమిటి నోరు, ఏమిటి సభ్యత సంస్కారం లేని ఈ మాటలు ఏమిటి అని గనక ఎక్కడైనా ఒక్క దగ్గరన్నా ఓటర్లు ఈ పార్టీల వాళ్ళని కనుక అడిగినట్లయితే వాటికి ఫుల్ స్టాప్ పడేది. కానీ ఎక్కడ అడిగినట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ మనకి ఎక్కడ సమాచారం లేదు. అసలు మనకెందుకులే, తిట్టుకునేదో వాళ్ళు తిట్టుకుంటారని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది తప్ప ఇది మరొకటి కాదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో అంటే ఎన్నిక జరిగేంత వరకు ఈ మాటల తోటాలు 2 రోజుల ముందు ప్రచారం ఆగిపోయినా కానీ మాటల తోటాలు అయితే ఆగాయి. ఎందుకంటే వీధుల్లో ప్రచారం చేయడానికి లేదు తప్ప మీడియా ముందో లేకపోతే ఇతరత్ర ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక. అందుకని ఇంకా మనం ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో
అనేటువంటిది కూడా మనం చూడాలి. అంటే ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఈ మాటల వల్ల, విమర్శల దాడి వల్ల, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొన్ని పరుష పదజాలం వాడడం వలన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అయి ఉండొచ్చు అంటారా? దానివల్ల ఎదురు దెబ్బ తగులుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ లెక్కన చూసుకున్నప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు కూడా అంతకు ముందు లేదా ఈ సందర్భంగా కూడా వాళ్ళు కూడా ఏమి తక్కువ నోరు పారేసుకోవట్లేదు. అందుకని అది అంటే ప్లస్ ప్లస్ మైనస్ లాగా, మైనస్ మైనస్ ప్లస్ లాగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది రెండు ఈక్వల్ అయిపోతే తర్వాత ఏమిటనేటువంటి మిగతా అంశాలు ముందుకు వస్తాయి. అందుకని అవి ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఓకే. మరోపక్క జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కి సంబంధించి జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఇప్పటి వరకు 500 కోట్ల వరకు బెట్టింగ్ సాగింది అంటూ ఒక వినికిడి. ఒక 500 కోట్లు ఏంటి, దాదాపు 1000 కోట్ల వరకు వెళ్ళిందని, ఇంకా ఎన్నికల నాటికి ఇంకా పెరగవచ్చు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకు అంటే అందుకనే నేను ముందు చెప్పిందండి, ఈ 3 పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారినటువంటి నియోజకవర్గంలో ఏదో విధంగా గెలవాలనేటువంటి ప్రయత్నాలని ఈ పార్టీలు చేస్తున్న నేపథ్యంలో సహజంగానే బెట్టింగ్లు పెట్టేటువంటి వాళ్ళలో కూడా ఆసక్తి రేపుతుంది. అదే జరిగిందనేది ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కొన్ని ఎక్కువ సర్వేలు బీఆర్ఎస్ కి మొగ్గున్నాయని చెప్తున్నారు. ఈ సర్వేల గురించి అయితే నాకైతే వ్యక్తిగతంగా నాకు నమ్మకం లేదు. సర్వేలు అనేవి ఏ పార్టీకి ఆ పార్టీ చేయించుకుంటుంది, తమకు అవసరమైన విధంగా చేయించుకుంటుంది. అందుకని అవి వాటిని పక్కన పెట్టేట్లయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా ఉన్నది. అందుకని ఎవరు గెలిచినా కానీ స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కాకుండా ఇంకా అనూహ్యమైనటువంటి పరిణామాలు కనుక ఏర్పడేట్లయితే, అంటే డబ్బు, మద్యం, ప్రలోభాలు, బెదిరింపులు, అదిరింపులు ఇట్లాంటివన్నీ కనుక చోటు చేసుకుంటే వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయనేటువంటిది మనం ఊహించలేము. అది కౌంటింగ్ లోనే మనకి తెలుసు. ఇప్పుడు మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ ఈ స్టార్టింగ్ టైంలో మనం చూసినప్పుడు, ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు మీద ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బై ఎలక్షన్స్లో వేరే ఛాన్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి విన్ అవుతారు అని అనుకున్నారు. బట్ అనూహ్యంగా మనం ఒక 3-4 డేస్ నుంచి చూస్తుంటుంటే సర్వేస్ అన్నీ కూడా బీఆర్ఎస్కి ఎడ్జిస్తున్నాయి. అంటే అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని అనుకోవాలా? ఆ సర్వే యొక్క ఫలితాలను మనం ఎట్లా విశ్లేషించవచ్చు? సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటే మరి పక్కనే ఉన్నటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదనేది మనకు ఒక దృష్టాంతంగా అనిపిస్తాం. అందుకని సెంటిమెంట్ ఉంటది, లేకుండా ఏమీ లేదు. ఆ సెంటిమెంట్ ఉంది కనుకనే ఆమె సునీత వ్యక్తిగత జీవితం మీద సోషల్ మీడియాలో కావచ్చు, లేదా మాగంటి గోపీనాథ్ గారి తల్లి లేకపోతే కొడుకు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చి ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అందుకని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు. రెండో వైపున ముస్లిం మైనారిటీలు అనేటువంటి వాళ్ళు గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్న కారణంగా చివరికి కాంగ్రెస్ పార్టీ ఆకస్మికంగా అనూహ్యంగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చి ఈ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించిన సంగతి కూడా మనం చూసాం. అందుకని ఇట్లా మొదట కాంగ్రెస్ కి అనువుగా ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ కి అనువుగా ఉంది అనేటువంటి పదజాలం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటి అభిప్రాయాలు కానీ సోషల్ మీడియాలో వచ్చేటువంటివి, లేకపోతే సంస్థలు ఎవరికి అనుకూలమైనటువంటి డబ్బిచ్చి పెయిడ్ చేసేటువంటి సంస్థల్ని మనం నమ్మడానికి లేదు. కానీ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఆ అంతవరకు మాత్రం మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఏదో సడన్ గా మారిపోయింది అనుకున్నట్లయితే ఇంకా 4 రోజులు టైం ఉంది కనుక కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా కొన్ని సర్వేలు చేసి ఇదిగో చూడండి లాస్ట్ మినిట్ లో మాకు పెరిగిపోయింది అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. అంటే జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవసరమైనటువంటి టాక్టిక్స్ అన్ని కూడా ఈ జూబ్లీ హిల్స్ లో ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్ లో మరీ ముఖ్యంగా ఈ మైనారిటీ ఓట్స్ అనే ఏవైతే ఉన్నాయో అవి కాస్త మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని అనుకున్నారు. అందుకోసమే అజారుద్దీన్ గారికి రాత్రికి రాత్రి మంత్రి పదవి ఇచ్చారు. ఇవన్నీ మనం వింటున్న నేపథ్యంలో అజారుద్దీన్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి అయిన తరువాత జరిగిన సర్వేస్లో కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ చూపించాయి. అందుకనే
ఆ సర్వేలు అన్ని కూడా ఎవరికి వాళ్ళు చేయించుకునేటువంటి సర్వేలే. మన మన దేశంలో సర్వేలకి ఏ విధమైనటువంటి ప్రామాణికత లేదు. చూడండి, మొన్న న్యూయార్క్ నగరంలో మేయర్ ఎన్నిక జరిగింది. ఆ మేయర్ ఎన్నిక జరిగితే ఆ గెలిచిన అతనికి 50% ఓట్లు వస్తాయని చెప్పేసి ఎన్నికలకు ముందే సర్వేలు చెప్పాయి. ఎట్లా వచ్చాయి? 50.4% వచ్చాయి. అంటే ఎంత కరెక్ట్ గా, ఎంత శాస్త్రీయంగా అక్కడ మరి ఓట్లు కొన్ని వేల ఓట్ల తేడాతో కూడా పర్సెంటేజ్ అక్కడ చెప్పగలిగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనం, ఐరోపాలో కానీ అమెరికాలో ఉన్నటువంటి జనం కానీ ఓపెన్ అయ్యి చెప్తారు, మేము ఎవరికి ఓటేస్తున్నాము, ఎందుకు ఓటేస్తున్నాము, ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అని. కానీ మన దేశంలో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్ లో జనం ఆ విధంగా ఓపెన్ అయ్యి చెప్పేందుకు అవకాశం లేదు, చెప్పరు. అందుకని ఏదో ఒకటి చెప్తుంటారు అడిగినటువంటి వాళ్ళకి. వాటిని బట్టి మనం కంక్లూజన్స్ రాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం కలిసి వచ్చే అంశమేనా కాంగ్రెస్ కి? మీరేం చెప్తారు? కొంత ఉంటది, కొంత ఎడ్జి. కొంతమందినైనా ఇప్పుడు ఈ ముస్లింల్లో ఉన్నటువంటి మధ్యతరగతి లేకపోతే అస్తిత్వ భావనలు ఉన్నటువంటి వాళ్ళకి అది సంతృప్తినిచ్చేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం లేదు అనేటువంటి అభిప్రాయం ఉంది కదా. దాన్ని ఇప్పుడు ఈ సందర్భంగా ఒక విధంగా సంతృప్తి పరిచారు. ఆ కారణంగా కొంత శాతం, ఒక 2%, 3% ఓట్లు షిఫ్ట్ అయినా గానీ, అదనంగా వచ్చినా గానీ అది ఉపయోగంగానే ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడున్న సెంటిమెంట్ ప్రకారంగా మనం చూస్తే సునీత గారు తన వాక్ చాతుర్యంతో ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. కనీసం ఒక 2 మాటలు కూడా మాట్లాడటం లేదు. ఇవి గట్టిగా వినిపిస్తున్న మాటలు. ఎక్కడి నుంచో ఎవరైతే పార్టీ పెద్దలు ఉన్నారో వాళ్ళ నుంచి తనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి, అందువల్లే తన నోరు మెదపట్లేదు. ఈ రకమైన వార్తలు కూడా మనం ఈ బై ఎలక్షన్స్లో చూస్తున్నాం. మీరేమంటారు? ఆమె నోరు పెరగడానికి లేకపోతే భారీ ఉపన్యాసాలు చేయడానికి ఇప్పటి వరకు ఆమెమి రాజకీయాల్లో లేదు. ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక సంఘంలో ఉండి రాజకీయంగా ఉపన్యాసాలు ఇచ్చిన అలవాటు గతంలో ఉంటే ఖచ్చితంగా ఆమె కూడా మాట్లాడగలరు. కానీ అటువంటిది ఏమీ లేదు. ఒక భర్త చాటు భార్యగా, ఒక గృహిణిగా ఉన్నది తప్ప ఆమె ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడినటువంటిది లేదు. అందుకని ఆ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆమెకి ఉంటాయి. అదేవిధంగా మరి పార్టీ నాయకత్వం ఆదేశించినటువంటి ఆంక్షలు ఏమిటనేటువంటిది మనకైతే తెలియదు. వ్యక్తిగతమైనటువంటి అంశాలని తీస్తున్నారు. ఇక్కడ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నాను. ఆమె తన భర్త పేరుని మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి అఫిడవిట్ లో రాశారని, అసలు ఆమెకి మాగంటి గోపీనాథ్కి వివాహం కాలేదని, సహజీవనం చేసి పిల్లల్ని కన్నారని చెప్పేసి చెప్తున్నారు. అది వాస్తవం, అందులో ఎవరేమి కాదనడానికి లేదు. మన సుప్రీంకోర్టులో తీర్పులు ఇచ్చాయి కదా, వివాహం అయినా కాకపోయినా గానీ వివాహ వయసు పైబడినటువంటి యువకులు లేదా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కలిసి సహజీవనం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, అది చట్టబద్ధమే, అదేమి తప్పేమీ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా ఆమె ఏమి రాసుకుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది ఏముంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇవే కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలా లేకపోతే బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశాలా? వాటిని జనం పెద్దగా పట్టించుకోరు. ఎందుకు అంటే ఇవాళ రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి మనం వెళ్ళని అవసరం లేదు, వెళ్ళకూడదు. కానీ ప్రతి రాజకీయ నాయకుడి జీవితంలో నెంబర్ 2, నెంబర్ 3లు ఉన్నట్టుగానే అందరికీ తెలిసినటువంటి అనేక ఉదంతాలు, అసలు మొత్తం అట్లాగే ఉన్నారని కాదు, అనేక మంది ఉదంతాల్లో ఆ విధంగా ఉన్నప్పుడు మరి వాటి సంగతి ఏమిటి? ఇవన్నీ వస్తాయి కదా. అందుకనే నేను చెప్పేది, వ్యక్తిగతమైన జీవితాల్లోకి మనం వెళ్ళొద్దు, రాజకీయ అభిప్రాయాలు ఏమిటి అనేటువంటిదే పరిగణలోకి తీసుకోవాలి. అలా కనుక వెళ్ళేట్లయితే మొత్తం బ్రహ్మాండం బద్దలైపోయినట్టుగా మొత్తం భూత పురాణమే రంగంలోకి వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి సెటిలర్స్ ఓట్లు చాలా కీలకం అంటున్నారు. వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంకా సెటిలర్స్ అనేటువంటి పదజాలం ఏంటండి? ఇప్పుడు 25 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళని సెటిలర్స్ అని ఎందుకు అనుకోవాలి? సెటిలర్స్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ ఉన్నారు. హైదరాబాద్ లో అనేక, ఎక్కడ పని దొరికితే అక్కడ, అంటే వివిధ రాష్ట్రాల నుంచి
పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడ వీళ్ళు అయితే అక్కడ పనిలో ఉన్నారు. అయితే జూబ్లీ హిల్స్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అత్యంత దుర్భరమైనటువంటి జీవితం గడిపేటువంటి పేదలు, ముఖ్యంగా వలస కూలీలు, తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నారు. అది వాస్తవం. అందుకని అది ఏ మేరకు చూస్తుందంటే న్యూట్రల్ అవుతుంది. అందరికీ, అన్ని పార్టీలకి సమానంగానే ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు సెటిలర్స్ అనేటువంటి అంశం ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అది ప్రధాన అంశం కాదు. సెటిలర్స్ అంశం అయినప్పుడు సెటిలర్స్ కి వ్యతిరేకమా అనుకూలమా అనేటువంటి సమస్య వస్తుంది. అందుకని ఎవరికి వాళ్ళు ఆ ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారు కనుక ఇక్కడ అది పెద్ద సమస్య అయితే కాదు. అండ్ మరి ముఖ్యంగా జనసేన సపోర్ట్ను బీజేపీ తీసుకుంది ఇక్కడ బై ఎలక్షన్స్లో. బట్ టీడీపీ సపోర్ట్ ఎందుకు వాడుకోవట్లేదు? ఏం జరుగుతోంది? జనసేన సపోర్ట్ అనేటువంటిది అది ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసింది. పక్కనే ఉన్నటువంటి కూకట్పల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ జనసేన అభ్యర్థికి 39,000 గరిష్టంగా వచ్చాయి. సరే, మిగిలిన చోట అంతా కూడా చాలా నామినల్ గా ఓట్లు వచ్చాయి. మరి అప్పుడు ఆ 39,000 ఓట్లు వస్తే అదే ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ లో మరి ఆ జనసేన మద్దతుతో ఉన్నటువంటి ఇదే అభ్యర్థికి 25,000 కదా వచ్చింది. ఇప్పుడు కొత్తగా 2023కి 2025కి జనసేన మొత్తం అంత బలం పుంజుకున్నటువంటి స్థితిలో ఉందా తెలంగాణలో అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అన్నింటికంటే ముఖ్యంగా జనసేన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను బలపరుస్తున్నానని చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు, ప్రకటన చేశాడు. కానీ ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక్క ప్రకటన చేశారు, మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నాము, గత మద్దతు కొనసాగిస్తున్నామని పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. తెలుగుదేశం పార్టీ కూడా అటువంటి ప్రకటన చేయలేదు. మరి ఎందుకని? ఒకవైపు ఏమో ఆంధ్రదేశంలో లేదా జాతీయంగా మేమంతా ఒకే కుటుంబంలో ఉన్నాం, ఎన్డీఏ అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మాత్రం ఒకరికొకళ్ళు ఎవరికి వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. అందుకని అది కొత్తగా కలిసి వచ్చేటువంటి అంశం ఏమీ లేదు. అది ప్రచారం కోసమే జనసేన మమ్మల్ని బలపరుస్తుంది. మరి 2023లో కూడా మిమ్మల్ని బలపరిచింది కదా, దాని సంగతి ఎందుకు చెప్పరు? అప్పుడు బలపరిచినా మీకు వచ్చింది 23,000 25,000 కదా. ఇప్పుడు అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి? ఇది సమస్య. అండ్ మరీ ముఖ్యంగా ఎంత కాదనుకున్నా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఓట్ బ్యాంకింగ్ తెలంగాణలో ఉంది. మన చాలా సందర్భాల్లో అది రుజువు అవుతూ కూడా ఉంది. బట్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరి వైపు మొగ్గు చూపుతారంటారు? కూటమిగా ఉంది ఆంధ్రాలో బీజేపీ, జనసేన, టీడీపీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. అందుకని దాని బలం ఎంత ఏమిటి అనేటువంటి దానికి ఎవరు మెజర్మెంట్ చేస్తారు? ఏదో ఒక ప్రమాణం ఉండాలి. 2023 ఎన్నికల, లేకపోతే 2024 పార్లమెంట్ ఎన్నికల, లేదా స్థానిక సంస్థలు అయితే ఇప్పుడు జరగలేదు ఈ మధ్య కాలంలో, హైదరాబాద్ నగరపాలక సంస్థకు కానీ. అందుకని బీజేపీకి ఇంత బలం ఉందంటే ఇంత అంటే ఎంత? ఇది పెద్ద సమస్య. అందుకని కొంతమంది అభిమానులు ఉన్నారు, లేరని ఎవరు అంటలేదు. మరి వాళ్ళందరూ పోయినసారి ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కి కాకుండా సగం మంది కాంగ్రెస్ కి ఓటు వేశారు కదా. ముఖ్యంగా ఇతర జిల్లాల్లో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్ కి మొగ్గు చూపారు. కానీ ఖమ్మం, లేకపోతే నల్లగొండ, ఇతర ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా కాంగ్రెస్ కి మొగ్గు చూపారు కదా. అందుకని మిక్స్డ్ గా ఉంటుంది అది పాలిటిక్స్ కూడా. మరి ముఖ్యంగా కాంగ్రెస్, అలానే బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడు పార్టీలు మనం చూసినట్లయితే వారికి ఉన్న బలాబలాలు ఏంటి, ఇండివిజువల్గా వాళ్ళకు కలిసి వచ్చే అంశాలు ఏముంటాయన్నారు? ఇప్పటి వరకు ఉన్న మనం చూసినట్లయితే ఉన్న మైనస్ పాయింట్లు ఏంటి? ఎవరి మధ్య హోరాహోరీగా పోటీ నిలిచే అవకాశం ఉంది అంటారు? ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందనేది నా అభిప్రాయం. బీజేపీ చాలా సుదూరంగా 3వ స్థానంలో ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీజేపీకి నరేంద్ర మోడీ గారు 2023లో నరేంద్ర మోడీ గారు వచ్చి ఎంత హడావుడి చేసినా గానీ ఇక్కడ గోషామహల్ సీటు, అదొక ప్రత్యేకమైనటువంటి సీటు కనుక
అక్కడ రాజాసింగ్ గెలవడం తప్ప హైదరాబాద్ నగరంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇది ఖాతా తెరవలేదు. అందువలన గతంలో కూడా చూసాం మనం లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేదా అంతకుముందు బండారు దత్తాత్రేయ గారు కావచ్చు, అదే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ బొక్కబోర్లో పడతాం. ఓట్లు కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఎక్కడ తెచ్చుకోలేదు, ఆ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, ఇతర కాన్స్టిట్యున్సీలో కావచ్చు. అందుకని వాళ్ళకు ఉండేటువంటి బలహీనత వాళ్ళకి ఉన్నది. రెండవది ముస్లిం వ్యతిరేకతని బీజేపీ రెచ్చగొడతా ఉంది. హిందువులందరూ వచ్చి ఓటేయండి అంటే మమ్మల్ని గెలిపించండి అనేది ఒకటి. రెండోది కాంగ్రెస్ కు ఓటేస్తే మజ్లిస్ పార్టీకి ఓటేసినట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ విధమైనటువంటి వ్యతిరేక ప్రచారం అనేటువంటిది బీజేపీకి మైనస్ పాయింట్. రెండోది ఆ పార్టీ కార్యకర్తలు కానీ లేదా నాయకులు కానీ అంతగా తీవ్రంగా పనిచేస్తున్నట్టు లేదనేది వస్తున్నటువంటి వార్తలు. ఇక కాంగ్రెస్ కి ముందు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ కు ఉండేటువంటి సూపర్ 6 వాగ్దానాలను అమలు జరపకపోవడం పూర్తిగా, అదేవిధంగా హైడ్రా వివాదాస్పదమైనటువంటి కొన్ని కూల్చివేతలు కావచ్చు, లేకపోతే మూసి, ఇట్లాంటివన్నీ కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు ఉన్నమాట వాస్తవం. అదే బీఆర్ఎస్ కు వచ్చేసరికి దానికి కూడా అదే. ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ లేనటువంటి పార్టీగా మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఏం చెప్పారు, తెలంగాణ ఓటర్లందరూ కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, మేము తప్పు చేశాము, ఈ తప్పును సరిదిద్దుకుంటున్నాము, కేసీఆర్ ని మళ్ళీ మేము రంగంలోకి తీసుకొస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ గుట్టలుగా చెప్తున్నారు అన్నట్టుగా నేచర్ ప్రచారం చేశారు. కానీ మరి తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేదు, మొత్తం ఒక సీటు కూడా రాలేదు, డిపాజిట్లు కోల్పోయి మొత్తం. మరి ఇప్పుడు నిజానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సీటును నిలబెట్టుకుంటే బీజేపీకి బీఆర్ఎస్ కి ఒక సేవ్ ఉంటది. ఎస్, వీళ్ళు పోయినా కానీ ఇక్కడ గెలిచారండి, కానీ మరి కేసీఆర్ ఎందుకు రావట్లేదు, ప్రచారానికి ఎందుకు రావట్లేదు అనేటువంటిది దానికి ఉన్నటువంటి బలహీనత. అందుకని బీజేపీకి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అసలు ప్రకటన కూడా చేయలేదు జనసేన కానీ, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ. ఇట్లా ఎవరికి ఉండేటువంటి బలాలు బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. ఏమున్నప్పటికీ ప్రతి ఎన్నికలో ఇవి సహజం. బలాలను చూస్తారు జనం, బలహీనతలను చూస్తారు. మొత్తంగా చూసినప్పుడు వివిధ రాష్ట్రాలు లేదా తెలంగాణలో చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది ఒక ట్రెండ్ లాగా మనకి కనిపిస్తుంది. అందుకని ఆ కారణంగానే అటువంటి ట్రెండ్ లేదా అధికారం ఉంది కనుక మొత్తం మోహరించి ప్రతి ఓటర్ని అంతా చుట్టేస్తున్నారు కనుక కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా ఉంది ఆ రెండు పార్టీల మధ్య, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అనేది నేను ఆ కారణంతోనే నేను చెప్పదలుచుకున్నాను. చూడాల్సి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.